ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. ప్రభు నామంలో ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా బాగున్నారు కదండి. మరి ఈ ఉదయకాల సమయంలో గుడ్ న్యూస్ని ధ్యానిద్దామా? పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి కీర్తనల గ్రంథము 68వ అధ్యాయము 19వ వచనం. ప్రభు స్తుతి నొందునుగాక, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. ఆమెన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ యొక్క గుడ్ న్యూస్ ప్రోగ్రామ్ని చూస్తున్నటువంటి నీవెవ్వరైనా సరే ప్రభు నీతోనే మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రతి దినము కూడా, అనుదినము కూడా ఆయన మన యొక్క భారమును భరించే దేవుడుగా ఉన్నాడు. అవునండి, ఆయన మన భారమును భరిస్తూ ఉంటున్నాడు. మరి కొన్నిసార్లు నీ భారంను నువ్వే మోసుకుంటూ ఉంటావు కదండి. అవి నువ్వు చేస్తున్నటువంటి పనులలో, ప్రయత్నాల్లో చాలా ఒత్తిడికి ఫీల్ అయిపోతూ ఉంటావు. చాలా ఒత్తిడి గుండా ప్రయాణం చేస్తూ అలసటగా ఉండిపోతూ ఉంటావు. అయితే ఈ సొలసిపోయిన సందర్భాల్లో కూడా ఈ పని ఒత్తిడి భారం అంతా నీవు మోసుకుంటూ వాటిని దించే ప్రయత్నం మాత్రం చేయవు. ఎప్పుడు నీ యొక్క భారం దించబడుతుంది అంటే నీ యొక్క భారాన్ని ప్రభు పైన వేసినప్పుడు ఆయన నిన్ను ఆదుకునేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. మరొక వచనంలో దేవుని మాట సెలవిస్తూ ఉంది, నీ భారము నా మీద మోపుము, నేను నిన్ను ఆదుకొనెను అని దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీ భారాలను నీవు మోయక ఆయన మన భారాలను మోసి ఉన్నాడు, మోస్తూ ఉంటున్నాడు, భరిస్తూ ఉంటున్నాడు. అయితే నీవు ఆయనకు తెలియచేయి. నీ యొక్క హృదయ వేదన ఏదో, నీ యొక్క భారం ఏదైతే ఉందో అది ప్రభు పాదాల దగ్గర పెట్టినప్పుడు, ప్రభు సన్నిధిలో నీవు అడగగలిగినప్పుడు, ప్రభువుని నువ్వు వేడుకున్నప్పుడు ఖచ్చితంగా నీ యొక్క ప్రతి బరువును కూడా, నీ యొక్క ప్రతి భారాన్ని కూడా ఆయన దించివేసి నిన్ను పూర్ణ శాంతి కలిగినటువంటి వానిగా చేస్తాను అని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి ఈ యొక్క మాటలను నువ్వు విశ్వాసంతో పలికి ముందుకు అడుగులు కొనసాగించు. ఖచ్చితంగా దేవుడు నీ యొక్క ప్రతి ప్రయత్నాన్ని కూడా సఫలం చేసే దేవుడుగా ఉంటున్నాడు. ఆమెన్. మరి అందరం కళ్ళు మూసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. సజీవుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, మీకు వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో తండ్రి, ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి నీ బిడ్డలందరినీ కూడా మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి, దీవించండి అయ్యా, ఆశీర్వదించండి, చక్కటి ఆరోగ్యాలను దయచేయండి ప్రభువా. అన్ని విషయాల్లో కూడా తండ్రి నీ బిడ్డలను బలపరుస్తూ, స్థిరపరుస్తూ తండ్రి, ఈ ఉదయకాల సమయంలో తండ్రి ఈ దిన సమృద్ధి చేత ప్రతి బిడ్డను కూడా తండ్రి మీరు తృప్తి పొందమని యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.